మన కట్టుబొట్టు పద్ధతులు పండుగలు ఆచారాలు గీనడుమ మనోళ్ళకు నచ్చుతలేవు కానీ బయట దేశపోళ్ళు మాత్రం గట్టిగా పాటిస్తుండ్రు కోరి కోరి మన పద్ధతులు పాటిస్తుండ్రు ఇంగ్లీష్ వాళ్ళు మన దేవుళ్ళకు పూజలు చేస్తుండ్రు మొన్న కుంభమేళ కాడ కూడా మనోళ్ళతోని పోటీ పడి పోయిండ్రు బయట దేశాల జనాలు గిట్టనే ఇప్పుడు ఓ ఫ్రాన్స్ దేశమక్క మన దిక్కొచ్చి ఏం చేసిందో చూడుర్రి ఇక గీ అక్కనే ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చి మన దిక్కు ఛాయబండి పెట్టుకున్నది ఇంగ్లీష్ వేషం ఇడిచిపెట్టి అచ్చం మనోళ్ళ తిరిగే వేషం కట్టింది కట్టు బొట్టు గాజులు సొమ్ములు బట్టలు అన్ని మనోళ్ళ తిరుగా మార్చుకున్నది మనోళ్ళంతా బయటి దేశం పోవాలి అక్కడికి పోయి బగ్గ పైసలు కమాయించాలి అని తనలాడుతుంటారు కానీ గీ అక్క మాత్రం గిట్ల ఫ్రాన్స్ దేశం నుంచి మన దిక్కు వచ్చింది ఏంటికంటే శాంతి కోసం ఏంటికంటే మన గడ్డ మీదనే ఆమెకు ప్రశాంతత దొరికిందట దేశ దేశాలు తిరుగుకుంటా ఎన్నెన్నో జాగలకు పోయిందట కానీ ఎక్కడ అక్క మనసు నిమ్మలం కాలేదట ఇక ఆఖరికి ఎవరిలో కాశీకి పో అక్కడైతే నువ్వు కోరుకున్నది దొరుకుతుందని చెప్పిండ్రట అట్లా ఇక అన్ని చూసుకుంటా ఆఖరికి ఆ విశ్వనాథుడు అన్నపూర్ణమ్మతోని కలిసి వెలిసిన కాశీకి వచ్చింది అక్క తొలుత 2-3 వద్దులు ఉండిపోదాం అనుకున్నదట కానీ ఇప్పుడు మొత్తానికి ఆ శివయ్య సన్నిధిలోనే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నదట అందుకే గిట్ల కొత్తగా వారణాసి గల్లీలో ఓ ఛాయ్ బండి కొనుక్కున్నది వచ్చిపోయే భక్తులకు ఛాయ్ తాగిచ్చి సేవ చేసుకుంటా అంటున్నది అంతేకాదు అక్క శివుని బొమ్మలు కూడా భలే ముచ్చటగా వేస్తున్నది గంగా నది ఒడ్డున కూకొని మనసులో ఎట్లా అనిపిస్తే అట్లా శివుని బొమ్మలు గీస్తుందట మనోళ్ళు వేరే దేశం ఆచారాలు అలవాట్లకు ఆశపడిపోతుంటే వాళ్ళేమో మన దిక్కొచ్చి మన పద్ధతులు పాటించుకుంటా మన దేవుళ్ళకు పబ్బతి పడుతుండ్రు గొప్ప ముచ్చట్నే మరి